హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీకి సంబంధించింది. కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే తీశాను. ఇప్పుడు నేను 7th మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. నేను రెగ్యులర్గా అయితే హన్మకొండలో చెకప్ చేయించుకుంటాను. బట్ ఈసారి అయితే హుజరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చాను. 15 days బ్యాక్ హన్మకొండ హాస్పిటల్లో నాకైతే ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పేసి కొన్ని ట్యాబ్లెట్స్ అలాగే కొన్ని ప్యాకెట్స్ అయితే రాసిచ్చారు. అలాగే కొంచెం డైట్ కూడా ఇచ్చారు. సో మెయింటైన్ చేశాను. అయినప్పటికీ ఉమ్మనీరు అయితే పెరగలేదు. సో ఈసారి అయితే హుజరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చానమాట. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలామందికి భయం ఉంటుంది, అసలు పట్టించుకోరని చెప్పేసి. బట్ హుజరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బాగా చూస్తున్నారు. అండ్ అలాగే అక్కడ స్కానింగ్ చేసే మిషన్ కూడా ఉంది. సో మనకు స్కానింగ్ చేసి డీటెయిల్గా క్లియర్గా అన్నీ చెప్తారనమాట. సో నాకు చెప్పిన విషయం ఏంటి అంటే, యాజ్ యూజువల్ ఉమ్మనీరు తక్కువగా ఉంది, సో హైడ్రేటెడ్గా ఉన్నానని చెప్పేసి వాళ్ళు కూడా ట్యాబ్లెట్స్ అలాగే కొన్ని ప్యాకెట్స్ అయితే రాసిచ్చారు. వాటితో పాటు కొంచెం ఫుడ్ కూడా మంచిగా తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో ఉమ్మనీరు పెరగడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఇప్పటి నుంచి ప్రెగ్నెన్సీకి సంబంధించిన కొన్ని వ్లాగ్స్ అలాగే కొన్ని టాక్స్ కొన్ని వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేనైతే ఇప్పటి నుంచి ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అలాగే ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, ఉమ్మనీరు ఎలా పెరిగింది, బ్లడ్ ఎంత ఉండాలి, ఎంత పెరిగింది అనే ప్రతి వీడియో ఒకటి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే మీషో కంటెంట్ వీడియోస్ అలాగే మింత్రా, ఫ్లిప్కార్ట్ ప్రతిదీ నేను వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన అకౌంట్ని ఒక్కసారి అకౌంట్ ఓపెన్ చేసి మొత్తం వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన అకౌంట్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఏంది సూపర్ కామెంట్ చేయండి అన్న. సో మా పాప చెప్తుంది సూపర్ అని కూడా కామెంట్ చేయండి. బాయ్.